హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము అప్కమింగ్ బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క నోటిఫికేషన్స్, ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనకి యూడబ్ల్యూఎస్సీ A1 నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 2 years అవుతుంది నోటిఫికేషన్ వచ్చి. సో పడే ఛాన్స్ అనేది ఉంది. ఓకే. అండ్ యూడబ్ల్యూఎస్సీ అసిస్టెంట్ కూడా అంతే. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఛానల్ అయింది వచ్చేసి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి NICL అసిస్టెంట్. మనకి రీసెంట్గా NICL అండ్ NICL ఏవో వచ్చినాయి కదా, దాని యొక్క అసిస్టెంట్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. అలానే NICL అసిస్టెంట్ నోటిఫికేషన్ సో వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట జనవరి లేకపోతే ఫిబ్రవరిలో. అలానే LBO రీసెంట్గా మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రిజల్ట్ కూడా వచ్చినట్టుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ది. సో ఇట్లా అన్ని ఒక్కొక్క బ్యాంకు లోకల్ బ్యాంక్ ఆఫీసర్ని తీసుకుంటున్నారు కదా. సో ఇంకొక 2 బ్యాంక్స్ ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ కూడా అయిపోయినట్టుంది. సో ఇంకొక 2 బ్యాంక్స్ ఉన్నాయి. సో వాటి వచ్చే ఛాన్స్ అనేది కనపడుతుంది. అండ్ IDBI గ్రేడ్ ఓ, ఈ గ్రేడ్ ఓ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది IDBI అనేది ప్రైవేట్ బ్యాంక్, గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ బ్యాంక్ ఇది. బట్ జాబ్ బాగుంటుంది. ఓకే. ఇక్కడ గ్రేడ్ ఓ నోటిఫికేషన్ రీసెంట్గా మనకి వచ్చింది ఏప్రిల్లో అనుకుంటా. ఇది ఇంకా వెయిటింగ్ లిస్ట్ అవ్వలేదు. వాళ్ళు ఇంకా ఫైనల్ రిజల్ట్ ఇచ్చారు. బట్ వీళ్ళ నోటిఫికేషన్ ఇంకా ఎండ్ అవ్వలేదు. వీళ్ళు ఎలా ఎండ్ అయ్యిద్దంటే నోటిఫికేషన్ వీళ్ళు స్కోర్ కార్డు మొత్తం ఇస్తారు. సో ఆ స్కోర్ కార్డు ఇచ్చారు అంటే దెన్ దట్ నోటిఫికేషన్ విల్ బి ఎండ్. అలానే PGDBFకి రీసెంట్గా ఇచ్చారు. సో PGDBF అయితే ప్రస్తుతానికి రాదు. బట్ గ్రేడ్ ఓ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అది. సో వీళ్ళకి ఎప్పుడు రిక్రూట్మెంట్ అవసరం అవుతూనే ఉండిద్ది. ఎందుకంటే ఫస్ట్ యాస్పిరెంట్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ జాయిన్ అవ్వి నెక్స్ట్ 1 year లోపల జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే నీడ్ అనేది అలానే ఉంటుంది ఎప్పుడు IDBI బ్యాంక్కి. ప్రైవేట్ బ్యాంక్స్లో కొంచెం బెస్ట్ అనమాట ఇది. ఎందుకంటే ఇది అంతకుముందు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. అండ్ ఫస్ట్ వన్కి అసలు ఇది PSU, దెన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్గా మారింది, దెన్ తర్వాత ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్గా మారింది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్, నాకు తెలిసి ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ ఛానల్ అయింది 1.5 year అవుతున్నట్టుంది వచ్చి. ఆ తర్వాత రాలేదు. ఓకే. సో వచ్చే ఛాన్స్ అనేది ఉంది. వాళ్ళు ఏమి ఇస్తారు, ఎగ్జిక్యూటివ్ ఇస్తారు, మరి గ్రేడ్ ఓ ఇస్తారు. ఫస్ట్ గ్రేడ్ ఓ ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అయింది కదా, మేబీ ఎగ్జిక్యూటివ్ ఇస్తారేమో ఫస్ట్ చూడాలి. అండ్ IRDI గ్రేడ్ ఏ, ఈ నోటిఫికేషన్ కూడా మంచి నోటిఫికేషన్. కాకపోతే వేకెన్సీ ఇది రెగ్యులేటరీ బాడీ కాబట్టి మనకి తక్కువ వేకెన్సీ ఉంటాయి. బట్ ఈవెన్ దో ఇట్ ఈస్ అ గుడ్ నోటిఫికేషన్. అండ్ RBI అసిస్టెంట్ ఎట్ ప్రజెంట్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెయిటింగ్ అనమాట దీనికోసము. 540 వేకెన్సీ అని చెప్పి బయట టాక్. వచ్చే ఛాన్స్ అనేది కొంచెం బజ్ క్రియేట్ అవుతుంది మనకి ఆన్లైన్లో వస్తుంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ నేను చూసింది 2023లో అనుకుంటా లాస్ట్ టైము. ఆఫ్టర్ దట్ నేను వచ్చిద్ది అనుకున్నాను, ఇది ఎవ్రీ ఇయర్ పడిద్ది అనుకున్నాను. ఐ డోంట్ నో 2024లో ఈ నోటిఫికేషన్ అసలు లేదు, 25లో పడలేదు. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ వేకెన్సీ అయితే ఉన్నాయి 540. దెన్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. ఇంకా ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది మనకి, ఈజీ జాబ్ పోర్టల్. సో సెర్చ్ చేయండి, లేకపోతే వీడియో లింక్ లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.